అప్పట్లో ఆయన అక్కడ టికెట్ ఆశించారు. అయితే వివిధ సమీకరణాల మధ్య కుదరలేదు. ఎలాగోలాగా న్యాయం చేయాలని అధిష్టానం జిల్లా టీడీపీ పగ్గాలు అప్పగిస్తే అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే మరోసారి మార్పులు చేర్పుల విషయమై అధికార పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయట. దీంతో ఇదే అదునుగా ఖర్చు వేసేందుకు రెడీ అయ్యారట ఆశావహులు కూడా. ఇంతకీ ఆ పదవిది ఎందుకంత డిమాండ్? అనంత టీడీపీలో కొత్త బాస్ రాబోతున్నారా? వెంకట శివుణ్ణి తప్పించడం ఖాయమా? తెర మీదకు ఒక వ్యక్తి ఒకే పదవి రూల్. నేతల సమన్వయంలో యాదవ్ ఫెయిల్ అయ్యారా? అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి మార్పు ప్రచారంతో ఆశావహుల్లో మరిన్ని ఆశలు పెరిగాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఇక అధ్యక్షుడి మార్పు తప్పదనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇదే అదునుగా ఛాన్స్ కొట్టేసేందుకు అరడజను మంది నేతలు రేస్లోకి దూసుకొచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం అధినేత చంద్రబాబు దగ్గర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా జిల్లా టీడీపీ అధ్యక్ష మార్పు ఖాయమన్న ముచ్చట పార్టీ వర్గాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న వెంకట శివుడు యాదవ్ కు ఇటీవలే కార్మిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో పార్టీలో ఒక వ్యక్తికి ఒక పదవి అన్న నిబంధన తెరమీదకొచ్చింది. పార్టీ నిబంధన ప్రకారం ఆయన్ని తప్పించడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంగతి ఎలా ఉన్నా పార్టీ పరిస్థితులు కూడా ఈ మార్పు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో గుంతకల్లు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వెంకట శివుడు యాదవ్ ని బుజ్జగించేందుకు అప్పట్లో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో అప్పటికి పరిస్థితి చక్కబడింది. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. జిల్లా అధ్యక్ష పదవితో సంతృప్తి చెందిన యాదవ్ పోటీ విషయంలో వెనక్కి తగ్గి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయకులని సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పేరుకే జిల్లా అధ్యక్షుడన్నట్లుగా 2-3 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు యాదవ్. తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, రాప్తాడు లాంటి నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడరనే టాక్ ఉంది. దీంతో పార్టీ నేతలను సమన్వయపరిచి నడిపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో జిల్లా అధ్యక్షుడిని మార్చారంటూ టీడీపీ నాయకులు అధినేత చంద్రబాబు దగ్గర ప్రస్తావించారట. సామాజిక సమీకరణలా లేక గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవడమా? ఇలా కారణమేదైనా ఇటీవల వెంకట శివుడు యాదవ్ కు కార్మిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది టీడీపీ. దీంతో ఆయనను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైందన్న టాక్ మొదలైంది. పదవి ఇచ్చినట్టే ఇచ్చి తొలగించేస్తారనే భావన కలగకుండా నామినేటెడ్ పదవి ఇచ్చి పార్టీ నిబంధన ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఉండొద్దనే కాన్సెప్ట్ ని తెర మీదకు తెచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే యాదవ్ స్థానంలో తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే చర్చ జిల్లా టీడీపీలో జరుగుతోంది. ఈ పదవి కోసం అరడజను మంది నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆశావహులు ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేస్తూ ఉండడంతో అవకాశం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. సింగనమల నియోజకవర్గ 2-మెన్ కమిటీ మెంబర్ ఆలం నర్సానాయుడుతో పాటు ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం, ఉన్నం మారుతి చౌదరి, శ్రీధర్ చౌదరి, సుధాకర్ నాయుడు ఈ పదవి కోసం ఆశపడుతున్నారు. అయితే జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. రాజకీయ సామాజిక సమీకరణలో భాగంగా అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ సహా ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఆ వర్గానికి దక్కే అవకాశాలు దరిదాపుల్లో కనిపించట్లేదు. దీంతో పార్టీ పగ్గాలైనా దక్కించుకోవాలని ఆ వర్గం నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం, ఆలం నర్సానాయుడు, ఉన్నం మారుతి చౌదరి పేర్లు ఈ రేస్లో బలంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మార్పు పక్కా అయితే ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.